మత్తుకు అలవాటయ్యారు. సకల వ్యసనాలు ఉన్నాయి. దీంతో ఈజీ మనీ కోసం పెడ్లర్స్ గా మారారు. కొన్నాళ్ల పాటు వీరి వ్యవహారం గుట్టుగానే సాగింది. కానీ అనూహ్య రీతిలో పోలీసులకు దొరికిపోయారు. వ్యసనాలకు బానిసయ్యారు. గంజాయి తాగడంతో పాటు అమ్ముతూ కొంతకాలంగా గుట్టుగా వ్యవహారం కొనసాగించారు. తాజాగా అనూహ్య రీతిలో అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మండలంలోని రాయపట్నం గ్రామానికి చెందిన 25 ఏళ్ల వెంకటేష్, 23 ఏళ్ల చందు గత 2 సంవత్సరాల నుంచి గంజాయికి అలవాటయ్యారు. ఆ తర్వాత ఈజీ మనీ కోసం గంజాయి అమ్మడం కూడా షురూ చేశారు. తక్కువ ధరకు గంజాయి కొని తమ ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్మడం షురూ చేశారు. రాము అనే వ్యక్తి నుంచి వీరు గంజాయి కొనుగోలు చేస్తున్నారు. దాన్ని అమ్మగా వచ్చిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తున్నారు. అయితే తాజాగా పోలీస్ తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. ఇటీవల పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్నారు. నిందితులు ఇద్దరు బైక్ సీట్ కింద కవర్లో గంజాయి పెట్టుకొని ధర్మపురికి వస్తున్నారు. ఈ క్రమంలో చెకింగ్ చేస్తుండగా సీట్ కింద కవర్ అనుమానాస్పదంగా కనిపించడంతో తనిఖీ చేయగా గంజాయి వ్యవహారం బయటపడింది. నిందితుల నుంచి 40,000 విలువైన గంజాయి, 2 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరికి గంజాయి సప్లై చేసిన రాము అనే వ్యక్తి పరార్లో ఉన్నట్లు జగిత్యాల్ డీఎస్పీ రఘుచందర్ తెలిపారు.